జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనేశ్వరాయ స్వామి దేవస్థానంలో 3వ వార్షిక మహోత్సవ ప్రత్యేక పూజలు, స్వామి అమ్మవార్ల కళ్యాణం ఎంతో ఘనంగా వైభవంగా భక్తుల సమక్షంలో నిర్వహించామని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు తెలిపారు. ప్రత్యేక పూజలు వివరాలను ఆయన వెల్లడించారు. ఓం శం శనేశ్వరాయ నమః. మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామివారి దేవస్థానం నందు 3వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, మహాగణాధిపతి పూజ మరియు శ్రీ జ్యేష్ఠలక్ష్మి శనేశ్వర స్వామివారుల కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం గణపతి హోమము మరియు సుదర్శన హోమము, రుద్ర హోమము, వాస్తు హోమము, శ్రీ శనిదేవుని మహాకాలం మృత్యుంజయ హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయం మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత అరుదుగా మొట్టమొదటిసారిగా మన వినుకొండ పట్టణ నగర శివారులో అత్యంత శరవేగంగా నిర్మాణమై పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత దేవాలయం శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం. ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే శ్రీ జ్యేష్ఠాదేవి మాత ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ఠించబడి కొలువై ఉండటం అనేది ఇక్కడ యొక్క ఆలయం యొక్క విశిష్టత. అంతేకాదు ఈ జ్యేష్ఠలక్ష్మి శనిదేవుని యొక్క కళ్యాణం కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా నిర్వహించబడదు. ఇక్కడే మనం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. అయితే జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మీదేవికి సోదరి, అంటే అక్కగారు. ఏమని జ్యేష్ఠ అని అంటే ఏంటంటే ఉన్నతమైంది, పెద్దది అనేటువంటి అర్థము. అటువంటి జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకోవడం వల్ల శనిదేవుడు కూడా ఈ యొక్క నవగ్రహాలలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానాన్ని పొందాడని చెప్పేసి కూడా పురాణాలు తెలియజేస్తున్నాయి. అటువంటి జ్యేష్ఠాదేవి మరియు శనేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణాన్ని ఈ యొక్క వీక్షించడానికి భక్తులందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనై ఈ యొక్క తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే మన ఆలయంలో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాము. అంతేకాకుండా అమ్మవారి యొక్క ఉత్సవమూర్తులు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆలయంలో నిర్వహించేటువంటి ఈ యొక్క కళ్యాణాన్ని అందరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఇది నేను చెప్పిన మాట కాదు, పురాణాల్లో కూడా ఉంది. జ్యేష్ఠాదేవి అందించేటువంటి వరాలు ఏంటంటే శ్రేయస్సుని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుంటున్నాము. మహాలక్ష్మీదేవి సంపదలు మనకు అందిస్తే ఆ సంపదలు మనకు నిలబడాలి అని అంటే జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం ఉండాలి మనకు మెండుగా కూడా. ఎన్ని సంపదలు ఉన్నా కానీ మనశ్శాంతి, అశాంతి అలజడులు ఉంటే దానికి ఉపయోగం లేదు. అటువంటి అశాంతి అలజడులను తొలగించి శ్రేయస్సుని, మనిషిని ఉన్నతమైన మార్గంలో ప్రయాణించడానికి జ్యేష్ఠాదేవి ఎంతో కృషి చేస్తుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకతను, మహిమను అందరూ కూడా తెలుసుకొని ఆ అమ్మవారికి కూడా విశేషమైనటువంటి పూజలు అవన్నీ కూడా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ